నమస్తే గురూజీ. శుభాశీస్సులు అన్న. గురూజీ, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు మరణించి దాదాపు ఇప్పటికి అక్కడికి వచ్చావు నువ్వు కూడా? అక్కడికి వెళ్ళిపోతాం. చెప్పు 9 days అవుతుంది. సో ఈ 9 days లో వచ్చేసి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇంకోటి కొందరు ఏం చేస్తుంటే దీన్ని రాజకీయంగా కూడా భావిస్తున్నారు, రాజకీయం చేద్దామని చూస్తున్నారు. అసలు ఏమైతుంది, ఎందుకు అలా చేద్దామని చూస్తున్నారు? నన్ను అడిగితే ఇది ఒక పనికి మాలిన పని. ఎందుకు అంటే ఒక చర్చి యొక్క పాస్టర్ అంటే యేసు ప్రభువు యొక్క వాక్యములు ప్రబోధకుడు, అంటే ఒక చక్కని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే మనిషి. అనూహ్యంగా మృత్యువు కబళిచ్చింది. ఆ మనిషి గతించాడు. అది గతించినప్పుడు అది అనూహ్యంగా జరిగిన యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది ఒక క్వశ్చన్స్ వచ్చినాయి. వీటి నుంచి సమాధానం బయటికి రాబట్టే కార్యక్రమం పోలీసు యంత్రాంగానిది కదా, వాళ్ళు చూసుకోవాలి. కానీ గతించిన మనిషి గురించి ఇంత జుగుప్సగా అసలు మాట్లాడడానికి మనసులో వస్తుంది. ఒక మనిషి వెళ్ళిపోయారు, ఆ మనిషి మంచా చెడ మనకు అనవసరం. మనం చక్కగా ఒక చక్కని వీడ్కోలు పలికి వీడ్కోలు తెలిపి ఏ లోకాన ఉన్నా బాగుండాలని మనిషిగా మనం కోరుకోవాలి, అంతేగా. అందులో పైగా ఇంతమంది వచ్చారు అంటే కారణం ఆయన ఒక ప్రబోధకుడు కాబట్టి, పాస్టర్గా ఎంతో మందికి ఆయన సేవ చేశాడు కాబట్టి ఒక గౌరవాన్ని ఇవ్వాలి. అనూహ్యంగా మరణం జరిగింది. అది ఎలా జరిగింది అనేది పోలీసు యంత్రాంగం వారు బయటికి తీసుకొస్తారు. జరిగి వారం పైన అయింది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పారేమన్నా? లేదు. ఇది అని ఏమన్నా బయటకు వచ్చిందా? లేదు. కనీసం ఇది ఫలానా యాక్సిడెంట్ అనో లేదు హత్య అనో ఏమన్నా చెప్పారా? లేదు. ఏమీ లేకపోయినా తరచి పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు అలాగే ఆ కమ్యూనిటీలోని కొంతమంది వ్యక్తులు నిజంగా ప్రవీణ్ అనబడేటటువంటి ఆ పాస్టర్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ బండి ఆపాడు, ఎక్కడ మద్యపానంలో అది తీసుకున్నాడు, ఎక్కడ గూగుల్ పే చేశాడు, ఎందుకు ఇవన్నీ? ఎవరికి అవసరం ఇవన్నీ? మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మీకు బాధ కలిగే విధంగా జరిగింది, రైట్. అది ఎవరు చూస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి అప్పచెప్పండి. అంటే వాళ్ళ మీద నమ్మకం లేదా? అక్కడ ఆంధ్రాలో జరిగింది. ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ గా అనితమ్మ ఉంది, డిప్యూటీ సీఎం గా కళ్యాణ్ బాబు, సీఎం గా చంద్రబాబు గారు ఉన్నారు. స్త్రీ యొక్క కేరింగ్ లోనే వాళ్ళు టాప్. ఇక ఇటువంటి చర్చి, దేవాలయాలు, ఈ మసీదులు, మతాలకు సంబంధించిన వాటి విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అవునా? సో అక్కడ చాలా ఖచ్చితమైన విచారణ జరగాలి అని హోంశాఖ మంత్రిగా ఉన్న అనితమ్మ కూడా ఇదే చెప్పడం జరిగింది. మాట్లాడింది వెంటనే ఇదే చెప్పడం. ఆయన మనకి ఒక పాస్టర్ గా సర్వీసులు అందించినటువంటి ఆయనకి జరిగిన ఈ ఘోరం కరెక్ట్ కాదు, విచారణ జరిపి నిజాలు బయటికి తీసి నిందుల్ని శిక్షించండి, అండర్లైన్ చేసి అయిపోయింది. వీళ్ళకేం పని? వీళ్ళందరూ ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? ఏమొస్తుందని? ఒకడంటాడు ఈయన హిందువుల గురించి ఇదిగా మాట్లాడాడు. హిందువులు మాట్లాడట్లేదా? నోరుందుగా పడిపోవట్లేదా? అసలు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఇంకొక మతాన్ని కించపరచు, తక్కువ చెయ్యి, దిగజార్చు, అసహ్యంగా మాట్లాడు అని గీతలో చెప్పాడా? గీతలో కృష్ణుడు చెప్పాడా? రామాయణంలో రాముడు చెప్పాడా? భారతంలో భీష్ముడు చెప్పాడా? ఎవరు చెప్పారు? బైబిల్లో ఏమన్నా యేసుప్రభు చెప్పాడా? ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, తర్వాత మమ్మల్ని క్షమించండి తెలియక ఆవేశంలో మాట్లాడాం ఇలా పెట్టడం. మాట్లాడడం ఎందుకు, ఇలా పెట్టడం ఎందుకు? అంటే మాట్లాడినప్పుడు హీరోయిజమా? అలా పెట్టిన తర్వాత ఏమన్నా పోలీస్ కేసులో జైల్లో పడేస్తారని భయంతో మళ్ళీ ఇలా పెట్టడమా? నోరు మూసుకొని కూర్చోవచ్చుగా. ఇప్పుడు ఆయన హిందువుల గురించి మాట్లాడారు, ఓకే, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇతరులకి కష్టం కలిగే విధంగా మాట్లాడినా దాన్ని సీరియస్ గా తీసుకుంటే జీవితకాలం అనుభవించాలి. సరే వదిలే మనకెందుకు అనుకుంటే అది అక్కడితో పోతుంది. అలా చెయ్యట్లా. వాడన్నాడని వీడు, వీడన్నాడని వాడు, వాడన్నాడని వీడు, ఇలా అందరూ కలిసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పని చేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? అసలు చెయ్యొచ్చా? అట్లా గతిచ్చిన మనిషి గురించి మంచి చెప్పుకోవాలి,
10 మందికి మంచి చేశాడని చెప్పాలి, అవును. 10 మందితో మంచిగా ఉన్నాడని చెప్పాలి. అవును. ఇదిగో ప్రవీణ్ ఇక్కడ మందు కొన్నాడు అంటే పాస్టర్గా ఉన్న ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని నాశనం చేస్తున్నారుగా. అవును. అవసరమా ఇది? ఇక్కడ మందు కొన్నాడు, ఇక్కడ జీపే చేశాడు, ఇక్కడ తాగి పడిపోయాడు, ఇక్కడ ఓవర్టేక్ చేశాడు, అవును. ఎవడడిగాడు ఇవన్నీ? కాబట్టి ఇది పూర్తిగా ధర్మానికి విరుద్ధం, తప్పు. ధర్మం అంటే ఏమిటి? నిజాయితీగా బ్రతకడం, అవును. నిందలు వేయడం కాదు. అవును. ఎంత ఇప్పుడు అనుకుందాం అది యాక్సిడెంటల్ అయితే ఇవాళ మాట్లాడిన వాళ్ళ నోళ్ళు ఏం చేస్తారు? దబ్బనంతో కుట్టేయాలి. సరే హత్య అనుకుందాం, హత్య అయితే పోలీస్ యంత్రాంగం ఊరుకుంటుందా? ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న వాళ్ళనే సంఖ్యలు వేసి మరీ తీసుకొస్తుంది అవును. అవును. పోలీస్ యంత్రాంగం. వీళ్ళని తీసుకురారా? అవును. ఇది కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు. కాబట్టి నా అభిప్రాయం అయితే ఒక పాస్టర్గా చేసిన వ్యక్తిని ఇంత హీనంగా, ఇంత జుగుప్సగా, ఈ రకంగా సీసీ ఫుటేజ్లని అవని ఇవని ఏదో హెడ్లైన్స్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది తప్పు, అలా మాట్లాడకూడదు. ఒక మనిషి గతిచ్చినప్పుడు మాట్లాడకూడదు. రాజకీయం చేద్దామని చూస్తున్నట్టున్నారు. దానికోసం కాబట్టే ఈ రకమైన విధానం. అవును. ఎందుకు చేయాలి? ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టి అందరూ పోగై చేస్తున్నారా? లేదు మీ కమ్యూనిటీ బెనిఫిట్స్ కోసం చేస్తున్నారా? లేక మీరు అనుకున్నది జరగాలని చేస్తున్నారా? ఎందుకు పాస్టర్గా చేసిన ఆ ప్రవీణ్ అనబడేటటువంటి మనిషి యొక్క గౌరవాన్ని నాశనం చేస్తున్నారు అందరూ కలిసి. నా అభిప్రాయం చెప్తున్నా. ఇప్పుడు అదేంటి మీరు బ్రాహ్మణ అయి ఉండి అలా మాట్లాడ? బ్రాహ్మణైతే ఏంటి? ఫస్ట్ ఒక మనిషి చనిపోయింది. బ్రాహ్మణైతే ఏంటి? నేను నిజమే మాట్లాడతా. నేను ముందు మనిషిని, నేను మనిషిని ప్రేమిస్తా, ఎందుకంటే నేను మనిషిగా పుట్టా కాబట్టి. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఒక అత్యంత ఉన్నతమైన స్థానంలో ప్రబోధకుడిగా, పాస్టర్గా ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేసిన ఆ మనిషిని ఇలా కించపరుస్తూ, ఫుటేజ్లు పెడుతూ, డీటెయిల్స్ పెడుతూ, వీడియో క్లిప్పింగ్లు పెడుతూ ఆయన గౌరవాన్ని కాలరాస్తున్నారు. క్యారెక్టర్ మొత్తం బ్యాడ్ చేసేస్తున్నారు, మొత్తం కాలరాస్తున్నారు. ఇది తప్పు. ముందు దీన్ని ఆపాలి. పోలీసు వారు ఇచ్చే పూర్తి వివరణ నివేదికని బట్టి, ఆధారాలని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దయచేసి అందరూ నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పాలని ఉంది. ఇప్పుడు ఆయన రాముని తిట్టాడయ్యా, రామాయణం తిట్టాడయ్యా, ఏమన్నా నీకెందుకు? అప్పుడు తిట్టాడు, ఇంకొకడు మాట్లాడతాడు మన దేవుని తిట్టాడు అందుకే అట్టయ్యాడు, వీడి పిండాకుడు అయ్యాడు, వీడి బొందయ్యాడు. మంత్రాలకి చింతకాయలు రాలో. ఎవడైనా సరే కర్మ అనుభవించాల్సిందే, కులమతాతలతో సంబంధం లేదు. కాబట్టి ఈ పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి ఫోటోలు, పిచ్చి పిచ్చి సీసీ ఫుటేజ్లు పెట్టి పాస్టర్గా 10 మందికి మంచి చేసిన విధానం చూడండి. ఎవరో ఒకళ్ళని తప్పుపట్టి మాట్లాడడం చూడకండి. దయచేసి అగౌరవపరచకండి. ఆ పాస్టర్ అనే పదాన్ని కాలరాయకండి. ఇది నా అభిప్రాయం.